హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు వినయ్ టీవీ. మనం ఈరోజు మన టాలీవుడ్లో మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు, పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు. వీళ్ళల్లో బెస్ట్ డాన్సర్ ఎవరు అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకప్పుడు చూసుకున్నట్లయితే ఫస్ట్ జనరేషన్కి ఏఎన్ఆర్ గారు అయితే ఉన్నారు. ఆయన ఎలాంటి సాంగ్ అయినా కూడా మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవారు. అదీగాక ఆయన డ్యాన్స్ కంటూ సపరేట్ క్రేజ్ ఉండేది. అంత మంచి డ్యాన్సర్ ఏఎన్ఆర్ గారు కూడా. ఇక జనరేషన్ మారే కొద్దీ సెకండ్ జనరేషన్కి మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి గారి డ్యాన్స్కి ఇప్పటికి కూడా పిక్చర్ ఫ్యాన్స్ ఉంటారు. జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఖైదీ సినిమాల్లో బ్రేక్ డ్యాన్స్ కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెచ్చినదైతే మన మెగాస్టార్ చిరంజీవి గారనే చెప్పుకోవచ్చు. టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్ ఎవరని అడిగినా కూడా 90sలో మెగాస్టార్ చిరంజీవి గారనే చెప్తారు. ఇప్పుడు చూసుకుంటే టాప్ 6లో నితిన్ గారు అయితే ఉన్నారు. నితిన్ గారు ఫస్ట్ మూవీలో అంత లేకపోయినా కానీ సెకండ్ మూవీ దీని నుంచి అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. టక్కర్ మూవీలో సాంగ్స్, ద్రోణ మూవీలో ఏం మాయో చేసే సాంగ్స్, ఇలా మంచి మంచి పర్ఫార్మెన్స్లు అయితే ఇచ్చారు నితిన్ గారు. ఇష్కు మూవీ నుంచి స్టోరీ పైన కాన్సన్ట్రేషన్ పెట్టారు. అంతగా డ్యాన్స్ ఏం కనపడలేకపోయింది, కానీ భీష్మలో అయితే డ్యాన్స్ ఇరగడి చేశారు. వాటే బ్యూటీకి అయితే జానీ మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ కాబట్టి ఆ సాంగ్ అయితే వేరే లెవెల్లో చేశారని చెప్పుకోవచ్చు. టాప్ 5 అఖిల్. అఖిల్ గారు మంచి డ్యాన్సర్ అని సినిమాలో రాకముందు వరకు ఎవరికి తెలియదు, కానీ అఖిల్ మూవీతో ఎంట్రీ ఇచ్చారు. అఖిల్ మూవీలో అయితే వేరే లెవెల్లో చేశారని చెప్పుకోవచ్చు. బాడీ ఎలాగంటే అలాగ ఊపుతున్నారు, ఎలాంటి స్టెప్స్ అయినా ఈజీగా వేస్తున్నారు. స్ప్రింగ్ అన్నట్లు ఆడారు అఖిల్ గారు, అంత బాగా చేశారు. అలాగే హలో మూవీలో కూడా మెలోడీ సాంగ్స్కైనా ఎలాంటి పాటకైనా డ్యాన్సింగ్ అందిగలని నిరూపించారు. అందులో మెయిన్లీ మిస్టర్ మజ్ను మూవీలో కోపంగా సాంగ్ అయితే సాంగ్ తగ్గట్టు ఆయన డ్యాన్స్ కూడా వేరే లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. టాప్ 4 రామ్ పోతినేని గారు. రామ్ పోతినేని గారు చిన్నప్పటి నుంచి ఆయన డ్యాన్స్ అంటే ఇష్టం. ఇంట్లో ఎవరు లేనప్పుడు డోర్ వేసుకొని నేను డ్యాన్స్ చేస్తాను అని ప్రదీప్ గారు షోలో కూడా చెప్పారు. ఆయనకి డ్యాన్స్ అంటే అంత పిచ్చి. ఆయన దేవదాస్ మూవీ నుంచి ఇప్పటి వరకు డ్యాన్స్ అయితే వేరే లెవెల్లో అయితే ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆయన తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ప్రతి ఒక్క మూవీలో డ్యాన్స్ ఇరగదీసేసేవారు. సెకండ్ మూవీ జగడంలో కూడా డ్యాన్స్ వైలెంట్గానే ఉంటుంది. రెడీ మూవీలో కూడా మెలోడీ సాంగ్స్ కూడా స్టెప్స్ వేయగలను. ఫస్ట్ ప్లేస్ కోసం పోటీ పడుతున్న హీరో ఈయన కూడా. ప్రతి మూవీలో డ్యాన్స్ అయితే ఇరగదీస్తూనే ఉంటారు ఆ ఎనర్జెటిక్తో. అందుకే ఎనర్జెటిక్ స్టార్ రావ్. టాప్ 3 రామ్ చరణ్ గారు. ఎలాంటి సాంగ్స్కైనా వేరే లెవెల్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారు. నాయక్ సినిమాలో ఫస్ట్ సాంగ్ అయితే వేరే లెవెల్లో చేశారు. ఇంటర్వెల్లో సాంగ్ కూడా చిరంజీవి గారి సాంగ్ కూడా భారీగా ఊపేశారు. అలాగే ఎవడు మూవీలో ఫ్రీడమ్ సాంగ్ కూడా వేరే లెవెల్లో చేశారు. రామ్ చరణ్ గారికి ప్రాక్టీస్ అవి ఇవి ఏమీ లేకుండా డైరెక్ట్ సెట్లోకి వచ్చేలా డ్యాన్స్ చూపిల్లా సేమ్ అదే పోయి దింపేస్తారు. అంత మంచి డ్యాన్సర్ అయినా ఈయనకి డ్యాన్స్ మాస్టర్ జస్ట్ స్టెప్స్ చూపిస్తే చాలు, అదే తీసుకుని పోయి ఆడ వేసేస్తారు. అంత మంచి డ్యాన్సర్ అయినా 90sలో చిరంజీవి గారు ఊపుతున్నారు. ఇప్పుడు ఈ జనరేషన్కి రామ్ చరణ్ గారు డ్యాన్స్ అయితే ఊపుతున్నారు. త్రిబుల్ చూసుకుంటే నాటు సాంగ్కి అయితే ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ గారు ఇద్దరూ వేరే లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చేసారని చెప్పుకోవచ్చు. టాప్ 2 జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక క్లాసికల్ డాన్సర్. ఎన్నో పర్ఫార్మెన్సెస్ కూడా ఇచ్చారు. ఈయన ఎంత గొప్ప డాన్సరో అందరికీ తెలిసిందే. అశోక్ మూవీలో లావుగా ఉన్నా కూడా ఒక ఊపు ఊపారనే చెప్పుకోవచ్చు. అంత గ్రేట్ డాన్సర్ ఈయన. సింగిల్ టేక్ డైలాగ్ డెలివరీ ఎలాగో డ్యాన్స్ కూడా అలాగే. ఈయనకి 2 సార్లు 3 సార్లు స్టెప్ నేర్చుకోవడం అది ఇది అవన్నీ ఏం లేదు. ఒకసారి చూసారా డ్యాన్స్, సెట్లో పోయి అదే పర్ఫార్మెన్స్ ఇస్తారు, సింగిల్ టేక్లో ఇస్తారు. అంత గొప్ప డ్యాన్సర్ ఈయన. డ్యాన్స్ మాస్టర్ని వారం రోజులు 2 వారాలు కష్టపడి డ్యాన్స్ కంపోజ్ చేసి జూనియర్ ఎన్టీఆర్ గారికి అది చూపించిన హాఫ్ అన్ అవర్లోనే సెట్లో పోయి వేసేస్తారు. అందుకే డ్యాన్స్ మాస్టర్స్ సైతం అవాక్ అవుతారు. టాప్ 1 అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు సాంగ్ ఏదైనా ఎలా ఉన్న ఎక్స్ప్రెషన్తో డ్యాన్స్ వేసే హీరో అల్లు అర్జున్. గంగోత్రి మూవీలో తన లుక్స్కి బ్యాడ్ మార్క్స్ పడ్డాయి. ఆ మూవీలో వేసేది సింపుల్ మూమెంట్స్ అయినా ఒక గ్రేస్ ఉంటుంది. మరి ఆర్యా 2లో కొంచెం డ్యాన్స్ ఓకే. దేశముద్రలో అయితే డ్యాన్స్ అయితే దేశముద్ర నుంచి వేరే లెవెల్లో చేసేసారని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన డ్యాన్స్ ఎక్కడ కానీ తగ్గలేదు. చాలామంది అల్లు అర్జున్ మూవీస్కి డ్యాన్స్ కోసమే వెళ్తూ ఉంటారు, ఇప్పుడు కూడా వెళ్తూనే ఉంటారు. ఇంకా ఆయన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఏ లెవెల్లో ఉంటుందో ఇంక అందరికీ తెలిసిందే. వీళ్ళే ఫ్రెండ్స్ మన టాలీవుడ్ బెస్ట్ డాన్సర్స్. ఇంకా ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి, వాళ్ళకు కూడా ఒక వీడియో చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.
మా వినయ్ టీవీ ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ మేము ఇస్తూనే ఉంటాం. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మా వీడియోని షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్.